ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ హౌస్ ఎనెక్స్లోని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. తెలంగాణకు సంబంధించి పర్యావరణ అటవీ తదితర అంశాలపై నేతలు చర్చించారు. కాసేపట్లో శ్రమ్ శక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతుంది. ఈ భేటీలో కేంద్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి బృందాలు పలు అంశాలపై చర్చించబోతున్నాయి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, రైట్. సీఎం పర్యటన ఢిల్లీలో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇప్పటికే కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తోటి సీఎం భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులకు శాఖాపరమైన అనుమతుల పైన ఆయన విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, ఎస్ఆర్విఆర్ డిండి, గౌరవల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడే శ్రమశక్తి భవన్ కి ఆయన చేరుకున్నారు. మరి కాసేపట్లో సిఆర్ పాటిల్ తో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపైన కూడా ఆయన ఇటు కేంద్ర మంత్రితోటి చర్చించనున్నారు. ముఖ్యంగా ఇటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన ఆయన ఈ టూర్ లో మాట్లాడబోతున్నారు. మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. మరి ఆ అపాయింట్మెంట్స్ అన్న కనుక ఖరారైతే మరికొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా ఇటు త్రిబుల్-ఆర్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, అదేవిధంగా ఇటీవల శాంక్షన్ అయిన బుల్లెట్ ట్రైను, దానికి సంబంధించిన ల్యాండ్, త్రిబుల్-ఆర్ కి సంబంధించిన ల్యాండ్, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర విభజన తర్వాత ఇంకా పెండింగ్ లో ఉన్న పలు అంశాలు, వీటిపైన కూడా కేంద్ర మంత్రులను ఆయన దానికి సంబంధించిన వాళ్లకు విజ్ఞప్తులు చేయనున్నారు. మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. మరి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఖరారైతే అవి చూసుకొని తిరిగి ప్రయాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. థాంక్యూ గోపి.